ఇరాన్పై సైనిక దాడులు చేస్తున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా అమెరికా మరో కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగింది. ఇరాన్కు సాయం చేసే దేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరి ట్రంప్ ఇరాన్పై ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఈ ఎకనామిక్ వార్ ప్రభావం భారత్పై ఎంత ఉంటుంది? ఇరాన్తో భారత్ ట్రేడ్ ఎలా ఉంది? ట్రంప్ వార్నింగ్ వల్ల భారత్కు ఎంత రిస్క్ ఉంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటికే ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ తీవ్రతరం చేసిన అమెరికా ఇప్పుడు ఎకనామిక్ ఫ్రంట్ పైన దాడి మొదలుపెట్టింది. ఇరాన్కు డబ్బు చేరే మార్గాలను, ఆ దేశంతో జరిగే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను కట్ చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. ఈ క్రమంలో ఏ దేశమైనా తమ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బిజినెస్, ఎయిర్పోర్ట్స్, గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ ద్వారా ఇరాన్కు ఆర్థికంగా సాయం చేస్తే తీవ్రమైన ఆర్థిక పరిణామాలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. ఆయిల్ స్మగ్లింగ్, క్యాష్ ట్రాన్స్ఫర్స్, ఎక్స్చేంజ్ హౌసెస్, షిప్ రిజిస్టర్స్, ఫ్రంట్ కంపెనీస్ ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక సహాయాన్ని కూడా వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. ఇరాన్ ముప్పును ఎదుర్కోవడానికి, దాన్ని ఏకాకిని చేసి ఓడించడానికి అమెరికా మిత్ర దేశాలన్నీ మాతో కలిసి నిలబడాలి, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ట్రంప్ ప్రకటనతో ఇరాన్పై అమెరికా ప్రెషర్ మరింత పెరిగింది. ఒకవైపు మిలిటరీ స్ట్రైక్స్, మరోవైపు ఎకనామిక్ శాంక్షన్స్తో టెహ్రాన్ను ఐసోలేట్ చేయాలని అమెరికా చూస్తుంది. ఈ ప్రభావం ఇరాన్తో ట్రేడ్ చేసే దేశాలపైన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, షిప్పింగ్, పేమెంట్స్పై ఆంక్షలు పెరిగితే కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. అయితే భారత్, ఇరాన్ మధ్య ట్రేడ్, ఎనర్జీ, కనెక్టివిటీలో రెండు దేశాలకు దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. ఒకప్పుడు భారత్ ఇరాన్ నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఆంక్షలు మారిన అంతర్జాతీయ పరిస్థితులతో ఆయిల్ ట్రేడ్ తగ్గిపోయింది. దాంతో ఇండియా, ఇరాన్ ట్రేడ్ వాల్యూమ్ కూడా భారీగా తగ్గింది. అయితే ట్రేడ్ వాల్యూమ్ తగ్గినా రెండు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2025-26లో భారత్ నుంచి ఇరాన్కు సుమారు $1.25 బిలియన్ ఎక్స్పోర్ట్స్, ఇరాన్ నుంచి భారత్కు దాదాపు $370 బిలియన్ ఇంపోర్ట్స్ జరిగాయి. అంటే ప్రస్తుతం భారత్కు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కానీ 2018-19లో ఇదే ట్రేడ్ $17.3 బిలియన్ ఉండేది. అప్పట్లో ఇరాన్ నుంచి $13.53 బిలియన్ ఇంపోర్ట్స్, భారత్ నుంచి $3.51 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అంటే గతంతో పోలిస్తే ట్రేడ్ ఎక్స్పోజర్ గణనీయంగా తగ్గిపోయినా ఇరాన్తో వ్యాపారం చేస్తున్న ఇండియన్ కంపెనీస్కి మాత్రం ఈ కొత్త పరిణామాలు కీలకంగా మారచ్చు. ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఫార్మా కంపెనీస్, అగ్రికల్చర్ ట్రేడర్స్, షిప్పింగ్ ఫిర్మ్స్పై అమెరికా రిస్ట్రిక్షన్స్ ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, పేమెంట్స్, షిప్పింగ్స్, ఇన్సూరెన్స్లో ఆంక్షలు పెరిగితే కాస్ట్ పెరగడం, పేమెంట్స్ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. ఇక భారత్ నుంచి ఇరాన్కు బాస్మతి రైస్, టీ, షుగర్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫార్మాసిటికల్స్, స్పైసెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ వంటి అనేక వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. అదే టైంలో ఇరాన్ నుంచి భారత్కు పిస్తాచోస్, డేట్స్, యాపిల్స్, కివీ వంటి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. రెండు దేశాల మధ్య ట్రేడ్ కేవలం ఒకటి రంగాలకు పరిమితం కాకుండా అగ్రికల్చర్, ఫుడ్, ఫార్మా నుంచి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా ఈ ట్రేడ్లో ఎసెన్షియల్ గూడ్స్కు ప్రాధాన్యం ఉండడంతో ఇరాన్ మార్కెట్లో మార్పులు వస్తే సంబంధిత ఇండియన్ ఎక్స్పోర్టర్స్పై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే ఇరాన్లో ట్రేడ్లో ఇబ్బందులు వచ్చినా భారత్ ఆ దేశంతో సంబంధాలు పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బంధం కేవలం బిజినెస్కే పరిమితం కాలేదు. సెంట్రల్ ఏషియాస్కు కనెక్టివిటీ, రీజనల్ ట్రేడ్ రూట్స్, చాబహార్ పోర్ట్ వంటి అంశాలు భారత్కు వ్యూహాత్మకంగా కీలకం. ముఖ్యంగా పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా మార్కెట్లకు చేరుకునేందుకు చాబహార్ ఒక ముఖ్యమైన మార్గం. అందుకే భారత్ తన నేషనల్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కొనసాగిస్తూనే ఇరాన్తో ట్రేడ్, కనెక్టివిటీ ప్రయోజనాలను కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక భారత్పై ప్రభావం చూపించే మరో కీలక అంశం ఆయిల్. వెస్ట్ ఏషియాలో వార్ మరింత ముదిరితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, షిప్పింగ్ కాస్ట్ పెరగచ్చు. భారత్ భారీగా క్రూడ్ ఆయిల్పై ఆధారపడుతున్నందున దీని ప్రభావం ఇరాన్తో మన ట్రేడ్ కంటే చాలా పెద్దదిగా ఉండొచ్చు. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్తో పాటు ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్లేషన్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ ప్రకటనతో ఇరాన్పై అమెరికా ప్రెషర్ మరింత పెరిగింది. ఒకవైపు మిలిటరీ స్ట్రైక్స్, మరోవైపు ఎకనామిక్ శాంక్షన్స్తో టెహ్రాన్ను ఐసోలేట్ చేయాలని అమెరికా చూస్తుంది. ఈ ప్రభావం ఇరాన్తో ట్రేడ్ చేసే దేశాలపైన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా
బ్యాంకింగ్, షిప్పింగ్, పేమెంట్స్పై ఆంక్షలు పెరిగితే కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. అయితే భారత్, ఇరాన్ మధ్య ట్రేడ్, ఎనర్జీ, కనెక్టివిటీలో రెండు దేశాలకు దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. ఒకప్పుడు భారత్ ఇరాన్ నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఆంక్షలు మారిన అంతర్జాతీయ పరిస్థితులతో ఆయిల్ ట్రేడ్ తగ్గిపోయింది. దాంతో ఇండియా ఇరాన్ ట్రేడ్ వాల్యూమ్ కూడా భారీగా తగ్గింది. అయితే ట్రేడ్ వాల్యూమ్ తగ్గినా రెండు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2025-26లో భారత్ నుంచి ఇరాన్కు సుమారు $1.25 బిలియన్ ఎక్స్పోర్ట్స్, ఇరాన్ నుంచి భారత్కు దాదాపు $370 బిలియన్ ఇంపోర్ట్స్ జరిగాయి. అంటే ప్రస్తుతం భారత్కు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కానీ 2018-19లో ఇదే ట్రేడ్ $17.3 బిలియన్ ఉండేది. అప్పట్లో ఇరాన్ నుంచి $13.53 బిలియన్ ఇంపోర్ట్స్, భారత్ నుంచి $3.51 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అంటే గతంతో పోలిస్తే ట్రేడ్ ఎక్స్పోజర్ గణనీయంగా తగ్గిపోయినా ఇరాన్తో వ్యాపారం చేస్తున్న ఇండియన్ కంపెనీస్కి మాత్రం ఈ కొత్త పరిణామాలు కీలకంగా మారచ్చు. ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఫార్మా కంపెనీస్, అగ్రికల్చర్ ట్రేడర్స్, షిప్పింగ్ ఫిర్మ్స్పై అమెరికా రిస్ట్రిక్షన్స్ ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, పేమెంట్స్, షిప్పింగ్స్, ఇన్సూరెన్స్లో ఆంక్షలు పెరిగితే కాస్ట్ పెరగడం, పేమెంట్స్ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. ఇక భారత్ నుంచి ఇరాన్కు బాస్మతి రైస్, టీ, షుగర్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫార్మాసిటికల్స్, స్పైసెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ వంటి అనేక వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. అదే టైంలో ఇరాన్ నుంచి భారత్కు పిస్తాచోస్, డేట్స్, యాపిల్స్, కివీ వంటి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. రెండు దేశాల మధ్య ట్రేడ్ కేవలం ఒకటి రంగాలకు పరిమితం కాకుండా అగ్రికల్చర్, ఫుడ్, ఫార్మా నుంచి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా ఈ ట్రేడ్లో ఎసెన్షియల్ గూడ్స్కు ప్రాధాన్యం ఉండడంతో ఇరాన్ మార్కెట్లో మార్పులు వస్తే సంబంధిత ఇండియన్ ఎక్స్పోర్టర్స్పై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే ఇరాన్లో ట్రేడ్లో ఇబ్బందులు వచ్చినా భారత్ ఆ దేశంతో సంబంధాలు పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బంధం కేవలం బిజినెస్కే పరిమితం కాలేదు. సెంట్రల్ ఏషియాస్కు కనెక్టివిటీ, రీజనల్ ట్రేడ్ రూట్స్, చాబహార్ పోర్ట్ వంటి అంశాలు భారత్కు వ్యూహాత్మకంగా కీలకం. ముఖ్యంగా పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా మార్కెట్లకు చేరుకునేందుకు చాబహార్ ఒక ముఖ్యమైన మార్గం. అందుకే భారత్ తన నేషనల్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కొనసాగిస్తూనే ఇరాన్తో ట్రేడ్, కనెక్టివిటీ ప్రయోజనాలను కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక భారత్పై ప్రభావం చూపించే మరో కీలక అంశం ఆయిల్. వెస్ట్ ఏషియాలో వార్ మరింత ముదిరితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, షిప్పింగ్ కాస్ట్ పెరగచ్చు. భారత్ భారీగా క్రూడ్ ఆయిల్పై ఆధారపడుతున్నందున దీని ప్రభావం ఇరాన్తో మన ట్రేడ్ కంటే చాలా పెద్దదిగా ఉండొచ్చు. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్తో పాటు ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్లేషన్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఇరాన్పై అమెరికా ఎకనామిక్ ప్రెషర్ ఎంతవరకు పనిచేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. శాంక్షన్స్ పెరిగితే ఇరాన్ కరెన్సీ, ఇన్ఫ్లేషన్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్పై మరింత ఒత్తిడి రావచ్చు. అయితే టెహ్రాన్లో కూడా ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్, రీజనల్ పార్ట్నర్స్, ఇతర ఫినాన్షియల్ ఛానల్స్ ద్వారా ఆంక్షలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. దీంతో అమెరికా ఆర్థికంగా ఇరాన్ను ఎంతవరకు ఐసోలేట్ చేయగలదు, ఇరాన్ ఈ ప్రెషర్ను ఎంతకాలం తట్టుకోగలదన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.